హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర పొంగల్ సినిమాలన్నీ సెకండ్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా దాదాపు అన్ని సినిమాలు కూడా బాగా డ్రాప్ అయ్యాయి. ఆక్యుపెన్సీ వైస్ చూసుకుంటే ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కంటిన్యూ అవుతూ ఉండగా, సెకండ్ ప్లేస్ లో అనగనగా ఒక రాజు, థర్డ్ ప్లేస్ లో నారీ నారీ నడమురారి ఫిలిం, ఫోర్త్ ప్లేస్ రాజ్యసభ అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇది పక్కన పెట్టి రీసెంట్ ఇంట్రెస్టింగ్ రిలీజ్ల విషయానికి వస్తే, మంకత్తా రీ రిలీజ్ అండ్ బోర్డర్ 2 గదర్ 2 రేంజ్ లోనే బుకింగ్స్ జరుపుకుంటూ ఇండియాలో ట్రాక్ నెట్ ఇప్పటికే ఆ సినిమాని దాటిపోగా దురందర్కి ఇది చాలా గట్టి దెబ్బగా చెప్పొచ్చు. ఇక మరోపక్క ప్రీసేల్తోనే గిల్లీ రికార్డులని లేపేసిన అజిత్ డే 1 డబుల్ డిజిట్ పెట్టడా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. వీటితో పాటు రిమైనింగ్ అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బోర్డర్ 2 విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రెజెంట్ టాప్ రేంజ్ లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. బుక్ మై షోలో ట్రెండింగ్ అవర్లీ సేల్ పీక్ అయితే 35,000కి పైగా దాటిపోయింది. టాక్ అయితే టాప్ రివ్యూవర్స్ నుంచి మంచిగానే ఉన్నా, రెగ్యులర్ ఆడియన్స్ నుంచి టాక్ ఎలా ఉందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయక తప్పదు. అండ్ ట్రాక్ నెట్ ఇండియాలో 20 కోట్ల మార్క్ని ఇప్పటికే టచ్ అవగా ఖచ్చితంగా సన్నీ డియోల్ కెరీర్లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్నే పెట్టబోతుంది. సో చూడాలి ఎలాంటి నెంబర్తో స్టార్ట్ అవుతుందో. ఇక మంకత్తా రీ రిలీజ్ ఈ సినిమా ఇప్పటికే చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కర్ణాటక ప్రీసేల్తో ఆల్ టైమ్ రికార్డ్, తమిళనాడు ప్రీసేల్తో 2.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్. బుక్ మై షోలో రిలీజ్ కి ముందే 1,00,000 టికెట్లు దిగిన ఫస్ట్ తమిళ రీ రిలీజ్ గా ఒక రే రికార్డ్ పెట్టింది ఈ సినిమా. అండ్ గిల్లీ సినిమాని ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల మ్యాచ్ చేసే విధంగా నెంబర్లు కనిపిస్తూ ఉండగా, ఓవర్సీస్ ఒక్కటే డౌట్. సో ఈ మూవీ డే 1 డబుల్ డిజిట్ నెంబర్ పెడుతుందా లేదా అంటే, ఫస్ట్ రిలీజ్ డే 1 కంటే పెద్ద నెంబర్ అయితే ఈజీగా పెడుతుంది. ఇక దురందర్ విషయానికి వస్తే, మూవీ మరొకసారి 1 కోటికి పైగా నెట్ కలెక్ట్ చేస్తూ 1.2 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా నెట్ ట్రేడ్ లెక్కల్లో 830.5 కోట్లకి చేరుకోగా, గ్రాస్ ఇండియాలో 996.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరో 3.5 కోట్ల గ్రాస్ ఇండియాలో కలెక్ట్ చేయగలిగితే ఒక రేర్ ఫీట్ అందుకుంటుంది ఈ సినిమా. అయితే ప్రొడ్యూసర్ లెక్కల్లో 49 డేస్ కి ఇప్పటికే 885 కోట్లకి పైగా నెట్ కలెక్ట్ చేయగా, మరో 15 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే పుష్ప 2 830 కోట్ల నెట్ ఎలా అయితే పెట్టిందో, అలానే ఈ సినిమా కూడా 900 కోట్ల నెట్ అయితే ప్రొడ్యూసర్ లెక్కల్లో పెట్టబోతుంది. బట్ బోర్డర్ 2 ఉంది కాబట్టి ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అప్పుడే చెప్పలేం. సో ఈ సినిమాకైతే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఓవర్సీస్ లో 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ట్రే లెక్కల్లో ఆల్రెడీగా 1291 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్ లెక్కల్లో ఫైనల్ గా 1400 కోట్ల పోస్టర్ అయితే దిగబోతుంది. ఇక పరాశక్తి విషయానికి వస్తే, మూవీ కోట్ల నుంచి లక్షల్లోకి డ్రాప్ అవగా నిన్న ఆఖరిగా 1 కోటి మార్క్ అయితే అందుకుంది ఈ సినిమా. దాంతో ఇండియాలో గ్రాస్ 61 కోట్ల మార్క్ దాటగా, ఓవర్సీస్ లో 22.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే 83 కోట్ల గ్రాస్ ని వరల్డ్ గా కలెక్ట్ చేసింది. సో మాక్సిమం 87 వరకు వెళ్లే ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తుండగా, డిజాస్టర్ టాక్ తో వరల్డ్ గా 87 కోట్ల గ్రాస్, తమిళనాడులో 50 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు. టైర్ 2లో ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరో శివకార్తికేయన్. ప్రెజెంట్ శివకార్తికేయన్ టైర్ 1 కి టైర్ 2 కి మిడిల్ లో ఉన్నాడు. అమరన్ ఏ రేంజ్ రీచ్ ఇచ్చిందో అలాంటి సినిమా ఇంకొకటి పడితే ఖచ్చితంగా టైర్ 1 లీగ్ లోకి తీసుకెళ్లి వేసేయచ్చు. ఇక రాజ్యసభ విషయానికి వస్తే, మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ రన్ ని కంప్లీట్ చేసుకోగా నిన్న మరొకసారి డ్రాప్ అయింది ఈ సినిమా. తెలుగు స్టేట్స్ లో 19 లక్షలు, వరల్డ్ గా 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 48 కోట్ల బిజినెస్ కి గాను 31.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, సీడెల్లో జరిగిన 22 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 15 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, ఉత్తరాంధ్ర నుంచి 5 కోట్లు, సీడెడ్ నుంచి 10 కోట్లు అండ్ నైజం నుంచి 20 కోట్లకి పైగా లాసెస్ మిగిలిస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది టికెట్ గా మిగలబోతుంది. ఇక ఈస్ట్ లో 7.9 కోట్లు, వెస్ట్ లో 5.5 కోట్లు, గుంటూరులో 5.3 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు అండ్ నెల్లూరులో 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 79.9 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 117 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 126 కోట్లు కావడంతో మరో 47 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్ లో డిజాస్టర్ వడ్డీతోనే ఎండ్ కాబోతుంది. ఇక కర్ణాటకలో 8.6 కోట్ల షేర్, తమిళనాడు కేరళ 1,60,00,000, ఇండియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా 13 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయగా, ఒక హిందీ వరకే చూసుకుంటేనే 20 కోట్ల మార్క్ దాటిపోయింది. ఇక ఓవర్సీస్ లో 16.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన రాజ్యసభ ఫిలిం 2 వీక్స్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 120.4 కోట్లకి చేరుకోగా, వరల్డ్ గ్రాస్ 204 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ వీకెండ్ తో సినిమాకి లాస్ట్ బిగ్ నెంబర్స్ పడిపోతూ ఉండగా, ఓవరాల్ గా 122 కోట్ల షేర్ వరకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు కావడంతో మరో 88.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. పొంగల్ కి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఇదొక్కటే డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుంటే, మిగిలిన అన్ని సినిమాలు బాగా ఆడాయి. ఈ సినిమా ఒకటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి కూర్చుంది. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి విషయానికి వస్తే, మూవీ ఫస్ట్ వర్కింగ్ డే హోల్డ్ చేయగలిగితే సినిమాకి ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ అయిపోలా రాలేదు, టాక్ స్ప్రెడ్ అయిందని అనుకోవచ్చని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 10 డేస్ కంప్లీట్ అవగా
నిన్న మరొకసారి వాల్వేడిగా 20 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ భారీగా డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సో స్ప్రెడ్ అయింది టాక్ కాదు, జస్ట్ అది హైప్ నెంబర్ మాత్రమే. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.8 కోట్ల షేర్, సీడెలో 76 లక్షలు అండ్ ఆంధ్రలో 5.3 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్లో షేర్ 8.96 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 15 కోట్ల రేంజ్లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 68 లక్షలు, ఓవర్సీస్లో 1,12 లక్షల షేర్ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 10 డేస్కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 10.7 కోట్లకి చేరుకుంది. అండ్ వాల్వేడ్ గ్రాస్ 19 కోట్ల రేంజ్లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 9.24 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్గా చెప్పొచ్చు. సో ఈ వీకెండ్ మరో 1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 8 కోట్ల పైన లాసెస్ అయితే తప్పవు. ఇక నారి నడుమురారి విషయానికి వస్తే మూవీ బాక్సాఫీస్ దగ్గర 80s రన్ ని కంప్లీట్ చేసుకోగా నేను మరొకసారి వాల్వేడ్గా 50 లక్షల షేర్ మార్క్ ని దాటేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 3.62 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే ఇక్కడ హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా సీరియల్లో 91 లక్షల షేర్తో ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది. ఇక ఆంధ్రలో అయితే 5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తూ సూపర్ హిట్ అవగా తెలుగు స్టేట్స్ లో షేర్ 9.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 16.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 80 లక్షలు, ఓవర్సీస్ లో 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా నార్త్ అమెరికాలో 1 మిలియన్ కొడుతుందా అంటే ఓవర్సీస్ వరకు కొట్టచ్చు, బట్ నార్త్ అమెరికా మాత్రం కష్టమే అని చెప్పాలి. అలా నారి నడుమురారి 8 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 13.2 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 24.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 10.2 కోట్లు కావడంతో ఇప్పటికే 3 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ హిట్ అవగా ఈ వీకెండ్ కి 15 కోట్ల షేర్ ని టచ్ అయితే సూపర్ హిట్ గా చెప్పొచ్చు. అయితే ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ కొట్టిందంటే మాత్రం నిజంగా మిరాకల్ రన్ అనే చెప్పాలి. సో మొత్తానికి సంక్రాంతికి 100% స్ట్రైక్ రేట్ కొట్టేశాడు శర్వానంద్. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక అనగనగా ఒక రాజు విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 9 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిన్న తెలుగు స్టేట్స్ లో మరొకసారి 60 లక్షలు, వాల్వేడిగా 75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత సెకండ్ ప్రియారిటీగా ఆడియన్స్ కి అయితే నిలబడింది. అండ్ 9 రోజుల పాటు కోటికి తగ్గని గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 10.48 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన 7 కోట్ల బిజినెస్ కి ఇప్పటికే 3.48 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక గోదావరి బ్యాక్డ్రాప్ సినిమా తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అవడం రీసెంట్ టైంలో చాలా రేర్ గా చూసాం. ఇక సీరియల్లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 3.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 85 లక్షల ప్రాఫిట్ తీసుకురాగా ఉత్తరాంధ్రలో 5.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఇది పెద్ద హీరోలకి కనిపించే నెంబర్. ఇక ఈస్ట్ లో 3.5 కోట్లు, వెస్ట్ లో 1,92 లక్షలు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణా 1.8 కోట్లు అండ్ నెల్లూరులో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ప్రతి టెరిటరీలో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసింది. అండ్ ప్రతి టెరిటరీలో కూడా ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చింది. అలా అనగనగా ఒక రాజు 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 30.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 51 కోట్లు దాటింది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేకింగ్ టార్గెట్ 19.5 కోట్లు కావడంతో ఇప్పటికే 11 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 1,50 లక్షల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా ఎక్సలెంట్ గా ప్రాఫిట్ తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 8.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 1.3 కోట్ల ప్రాఫిట్ తో ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయింది. అలా అనగనగా ఒక రాజు 9 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 41.3 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 75 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటికే 13.3 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. అండ్ ఈ వీకెండ్ తో 15 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోబోతుంది ఈ సినిమా. ప్రస్తుతానికి జాతిరత్నాలు సినిమాతో పాటు అన్ని సినిమాలని కూడా క్రాస్ చేస్తూ నవీన్ పోలిశెట్టి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. చూడాలి రిమైనింగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.